పెళ్ళేంటి? ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తా. ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా. ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుని తానం చేస్తున్నారని. బరువు వంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు సోతలు పోరా. బరువు దించుకు వంపేసుకు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని భంచిక్ బం చేస్తాడేమోనని. నా జడ్జి దగ్గర జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్లో పడద్ది. నాన్న జోగిరీలు, ఈ దండ వేసిన ఆశ్రది ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి ఏమిట్రా? ఊరుకోండి అమ్మగారు, ఆ? చిక్కేస్తుందండి. ఏమిట్రోయ్, కొత్త పెళ్లి కొడుకులు అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేరు చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా, అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఆ ఊరుకోండి, మీ పేరు చూసినాడు ఎవడికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుతండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుంది. చాలే ఊరుకోరా. ఆ, ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా. నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే. పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆరో కళాసు చదివినండి, నాకేం తెలుసులండి. ముందో కళాసు లాగేసండి మీరు. రేయ్, ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటానండి. పిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే. వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు. చూడండి, మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా? ఈ నా కొడుకు నాటకమాడి. నాటకమా? ఏ, నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలేంది? నీ పెళ్ళం పాలేరుతో మంచం మీద కనబడితే నాటకం అయిందా? నాటకమే. ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర. నువ్వు చేసిన కుట్ర కంటేనా? ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా? మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచికెలా ఎక్కావు. దేవుడు, నువ్వే చెప్పింది కుట్ర. కుట్ర ఏంటండి బాబు, ఇదేంటండి అమ్మగారు, మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక అది ఇచ్చారు. నా కాపేమో తన్నుకు పెంచాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా. ఎందుకయ్యా మర్డర్లు? నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు, గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు. పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లి చెల్లు.